ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో సెలబ్రేషన్స్ నిర్వహించారు టీడీపీ నాయకులు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. చంద్రబాబు ఫేస్ మాస్కులు పెట్టుకుని సందడి చేశారు. రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు పురుషోత్తపట్నం ప్రాజెక్టును అందించారని, ఏలూరు ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అపర భగీరథుడు చంద్రబాబు అని కొనియాడారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పిఠాపురంలో భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 54 గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకలు జరుగుతుంది. మీకోసం పాదయాత్రలో పిఠాపురం వచ్చినప్పుడు పిఠాపురాన్ని రైతులకు జరిగే నష్టం అంటే నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేని పిఠాపురం నియోజకవర్గానికి ఆ రోజు రైతులు బాధలు విని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం ఇచ్చారు, మునిగిపోయి పొలాలకి ఏలేరు. ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి దాత మన చంద్రబాబు నాయుడు గారు. ఈ పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారితో 23 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయడం అన్నది ఎంతో ఆనందదాయకం. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం, అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా ఎంతో గర్వకారణం. అటువంటి మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై చంద్రబాబు.